సంవత్సరం ఎన్నికలు టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజుకి 4 సంవత్సరం అయింది. ఎంతో మోసపూట వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏవి అమలు చేయలేదు. దాదాపు 170 హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ ఇచ్చే ఏ ఒక్క పథకాన్ని ఒక గ్యాస్ సిలిండరు పింఛన్ తప్ప మిగతా ఏవి కానీ నిరుద్యోగులు కానీ 15 ఆడవాళ్ళకు 18 ఏళ్లకు 500 రూపాయలు కానీ అమ్మ దీవెన 50 ఏళ్ళకు పింఛన్ కానీ ఈ ఉచిత బస్సు కానీ ఏవి ఇలాంటివి చేయకుండా అప్పుడు మాత్రం విపరీతంగా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేస్తే ఈయన సంవత్సర కాలంలో అప్పు చేస్తున్నాడు. దానివల్ల ఎందుకు చేస్తున్నాడు అంటే అంత అమరావతిలో పెట్టుబడి పెడతాడు. మళ్ళీ మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాలకి వెనుకబడటానికి గురి కాబట్టి దీని నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా నిరసన కార్యక్రమం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్ణయించింది. దాంట్లో రేపు జూన్ 4వ తేదీన మా మండలం నుంచి 5 మండలాలకి పత్తికొండ టౌన్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పత్తికొండ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కంగాటి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మన గత ప్రభుత్వం ఈ పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024లో ఏవో హామీలు హామీలన్నీ ఇచ్చి సూపర్ సిక్స్ అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని, రైతు భరోసా ఎంతమంది రైతులు అంతమంది రైతు భరోసా అని, పింఛన్లు 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి పింఛన్ ఇస్తానని మోసపూరిత హామీలు చేసి అధికారంలో కూర్చున్న తర్వాత ఈ రేపు జూన్ 4 ఒక సంవత్సరం ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేర్చిన పాపం పోలేదు. కేవలం పింఛన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ పింఛన్ మాత్రం పాత పింఛన్లు ఏవైతే వస్తున్నాయో అవి మాత్రం కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇంతవరకు మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు ఇంతవరకు లేదు. రైతు భరోసా అన్నాడు, లేదు. అమ్మఒడి అన్నాడు, ఇంతవరకు జమ కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఎంత అప్పు చేసినారో ఈయన 1 సంవత్సరంలోనే అంత అప్పు చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఏం కొత్త పాట పాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖజానా ఖాళీ చేసిపోయినాడు, అప్పులు సరిగ్గా సరిపోతున్నాయని చెప్పి ప్రజలను మొదలు పెడుతున్నాడు. అందుకు ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు జూన్ 4వ తేదీన ప్రతి నియోజకవర్గ నందు వెన్నుపోటు దినం అనే ప్రోగ్రాంతో ప్రజలు భారీగా దానికి వచ్చి జయప్రదం చేయగలను. ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు హామీ ఇచ్చి దీన్ని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఎప్పుడైనా అధికారంలోకి రావాలంటే మోసపూరితమైనటువంటి మాటలతో అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయితే ఈరోజు 2024 సంవత్సరంలో ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంట్లో కుటుంబంలో మరి 18 సంవత్సరాలు చిన్నపిల్లలు మొదలుకొని 50 సంవత్సరాలు తర్వాత ఉద్యోగం ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మరి ప్రతి కుటుంబానికి పథకాలు అందిస్తా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ నెరవేర్చినటువంటి వ్యక్తి ఏమనంటే సంపద ఉంటేనే, సంపద సృష్టిస్తేనే నేను పథకాలు ఇస్తాను, సంక్షేమ పథకాలు ఇస్తాను, లేకుంటే లేదు అంటున్నాడు. సంపద అప్పుడేమో ఎలక్షన్లు అప్పుడేమో నేను సంపద సృష్టిస్తాను, నేను నాలాగా ఎవరు సంపద సృష్టించడానికి రాదు, నేను సంపద సృష్టించే మీకు అందరూ కూడా మీకు పథకాలు అనేటువంటి దాన్ని ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ, ఒక గ్యాస్, ఒక పెన్షన్ తప్ప మిగతా పథకాలన్నీ కూడా
గాలి పొజిషన్కి దాఖలు కలిగి ఉన్నాయి. కనుక జూన్ 4వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తర్వాత మన పత్తికొండ మరి కంగడి శ్రీరామ గారి ఆధ్వర్యంలో, రెడ్డి ఆధ్వర్యంలో, సైమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన వెల్లుర్తి మండలము తర్వాత 5 మండలంతా కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి ఈ వెన్నుపోటు దినాన్ని మరి భారీ ఎత్తున జయప్రదం చేయవలసిందిగా మరి కార్యకర్తలకు నాయకులకు కూడా మరి పిలిపిస్తున్నాం.